అండ్ వెల్కమ్ టు రారండోయ్ వేడుక చేద్దాం. పచ్చని పందిర్లు, పడుచు పిల్లల ముచ్చట్లు, పెద్దవాళ్ళ కబుర్లు, పిల్లల ఆటలు పాటలు, ఆరు బయట వంటలు, ఆడవాళ్ళ ముస్తాబులు. ఈ అద్భుతమైన వాతావరణం మనకు ఒకే ఒక్క చోట కనిపిస్తుంది, అదే పెళ్లి వేడుక. అలాంటి అద్భుతమైన వాతావరణాన్ని ఒక కానుకగా, ఒక వేడుకగా ఆ జంటకి, ఆ రెండు కుటుంబాలకి అందిస్తోంది జీ తెలుగు. రారండోయ్ వేడుక చేద్దాం. సాధారణంగా ఒక పెళ్లి జరిగినప్పుడు భార్యాభర్త స్నేహితుల్లా ఉండాలి అని అందరూ కోరుకుంటారు, వాళ్ళు అనుకుంటారు. అదే స్నేహితులే భార్యాభర్తలుగా మారుతుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాలేజ్ అల్లర్లతో మొదలైన వీళ్ళ స్నేహం పెళ్లి దాకా ఎలా దారి తీసిందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ కరుణాకరన్ అండ్ రమ్య. Mr. Mallanna, hey, excuse me, Mr. Mallanna. Oh, coffee తాగుదాం అవునా, hot chocolate నువ్వే తాగి చూడు. Excuse me, Mr. Mallanna. Oh, long drive పోదాం అవునా, slow speed నువ్వే తోలి చూడు. What is in card? Empty iPod. నిన్ను స్విచ్ ఆన్ చేయటమే వేస్ట్. హచ్ బుల్డాగ్, పిచ్చి పీకాక్, నాకు టచ్ ఇవ్వకుంటేనే సేఫ్. ఎల్బోడు రియల్ బోడు, ఎప్పుడెక్కుతావు మెయిన్ రోడ్. పోవే పోరా పోవే పోరా పోవే పోరా పోవే పోరా పోవే పోరా పోవే 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 పో. Hey, excuse me. అయ్యో 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 అయ్యో, హోల్డన్ 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 హోల్డన్. కాఫీ తాగుదాం. ఫైట్ ఇంత ఆపేద్దాం. ఆహా, ఎలా అయితే మొదలెట్టారో ఇవాళ కూడా మా షో అలాగే మొదలెట్టారు మీరు. వెల్ డన్, సూపర్. వెల్కమ్ టు రారండోయ్ వేడుక చేద్దాం. అండ్ వెల్కమ్ మీకు కూడా. సూపర్. సో ఇద్దరు ఒక సైడ్ వచ్చేయండి, బాగుంటుంది చూడముచ్చటగా. నేను మీ కథ గురించి తెలుసుకున్నప్పుడు, అసలు ఎలా స్టార్ట్ అయింది ఏంటి అని అన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు చాలా గొడవలు జరిగేవి మీ ఇద్దరి మధ్యలో అని విన్నాను. ముందు ఆ పాయింట్కే వద్దాం అనుకుంటున్నాను. బాగా ఫైట్లు జరిగేవా కాలేజ్లో? విపరీతంగా. విపరీతంగా. ఎవరు ఎక్కువ గొడవ చేసేవాళ్ళు, ఆయన మీరా? నేను. మీరే? ఎందుకు? ఊరికే నాకు కోపం ఎక్కువ, అలా కొట్టేస్తాను అంతే. కొట్టేవాళ్ళ మీరు? అంటే మామూలుగా అందరినీ కొడుతుంటాను, అలాగే తన్ని కూడా. మీరు క్యాజువల్ క్లాస్కి వెళ్తారు, హే ఫాట్ అని అలా కొట్టుకుంటూ వెళ్తుంటారు. అంటే అలా కాదు, సిచ్యుయేషన్ డిమాండ్స్ అంతే. సిచ్యుయేషన్ డిమాండ్. సో ఈయన ఎందుకు కొట్టాలనిపించింది మీకు? జడలాగేవాడు బాగా. తువ్వాలు జడా, మల్లె పూల జడా. అంటే ఎలా కొట్టేవాళ్ళు? గుద్దేవాళ్ళ? లేదు, ఇలా పెట్టి. ఒకసారి మీరు జడలాగండి అంతే. ఏ సో ఈ గొడవలతోనే స్నేహం మొదలైంది. సో వండర్ఫుల్ ఫ్రెండ్షిప్ అది. అండ్ ఆ ఫ్రెండ్షిప్ ఇప్పుడు పెళ్లి దాకా రావడం నిజంగా చాలా అదృష్టం, చాలా అద్భుతం అది. ఇందాక మేము ఆడియన్స్కి చెప్తున్నప్పుడు కూడా నేను అదే అన్నాను. సాధారణంగా భార్యాభర్తలు అంటే ఫ్రెండ్స్లా ఉండాలని కోరుకుంటారు. ఫ్రెండ్సే భార్యాభర్తలా మారుతుంటే ఇట్ విల్ బి మోర్ వండర్ఫుల్. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు చెప్పండి, సో అక్కడి నుంచి వస్తున్న ప్రయాణం, కాలేజ్లో గొడవలు కాస్త ఫ్రెండ్స్గా ఎలా మారారు? తను మా బావ. ఓహో. సో అలా కాలేజ్ లో తను వేరే కాలేజ్, నేను వేరే కాలేజ్. వాళ్ళ కజిన్, నాకు కజిన్, ఇద్దరు కజిన్ అనమాట. సో అతను నా క్లాస్మేట్, తన కోసం వచ్చేవాడు. సో అలా ఫ్రెండ్స్, ఇంకా అందరూ నార్మల్ గా కజిన్ కాబట్టి కొట్టడం మొదలెట్టారు. సో అప్పటి రోజుల్లో అంటే ఇంకొంచెం వెనక్కి వెళ్ళి, కాలేజ్ కంటే ఇంకొంచెం వెళ్ళి కొన్ని పిక్చర్స్ ఉన్నాయి నా దగ్గర. నేను ఆ పిక్చర్స్ చూపిస్తాను, అవి ఏంటి ఎందుకు అలా అనేది మీరు చెప్పాలన్నా. ఓకే, రెడీయా? ఫస్ట్ పిక్చర్. సో గురువు గారు, ఇందులో రమ్య ఎక్కడున్నారు? సెకండ్ వన్. ఎక్కడి నుంచి? కింద ఫస్ట్ రో సెకండ్ వన్. ఫస్ట్ రోలో సెకండ్ పర్సనా? నిజమే. అవునా? ఎలా కనిపెట్టారు మేస్టారు?
అందరూ కెమెరా వైపు చూస్తుంటే ఆవిడ ఒక్కళ్ళే పైకి చూస్తున్నారు కదా. మిగతా వాళ్ళందరూ కెమెరా కేసు చూస్తుంటే ఆవిడ ఒక్కళ్ళే పైకి చూస్తున్నారు. వెరీ గుడ్, రైట్ గెస్, సూపర్. ద నెక్స్ట్ పిక్చర్. ఇందులో కరుణాకర్ ఎక్కడున్నారు? ఏమీ తెలియని అమాయకుల్లా నటిస్తున్న రోజుల్లో దిగిన పిక్చర్. ఫస్ట్ ఇంకో అబ్బాయి మీద భుజం మీద చేసాడు కదా ఆయన్నే. ఆర్ యు షూర్? భుజం మీద చేసిన వ్యక్తి. రైట్ ఆన్సర్, ఎస్, సూపర్. ఓకే, చిన్నప్పుడు కూడా ఎలా ఉంటారో గుర్తుపడతారనమాట అయితే మీరు. వండర్ఫుల్. సో మీ కథలో చాలా ట్విస్ట్లు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా 2 కుటుంబాలు ఒకటే అద్భుతమైన వేడుక. సో ఇట్స్ అ వండర్ఫుల్ ఫీలింగ్, చాలా బాగుంటుంది. సో అందుకే మా తరఫు నుంచి ఈ చిన్న కానుకే రారండో ఈ వేడుక చేద్దాం. సో సరదాగా ఈరోజు ఆటలు పాటలు బోలెడండి కబుర్లు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఇంకా బాగా తెలుసుకోవచ్చు. రైట్? సో అది చేయాలి అంటే 2 కుటుంబాలు ఇక్కడికి రావాలిగా. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఫుల్ గ్యాంగ్ ఇట్ సైడ్, ఫుల్ గ్యాంగ్ ఇట్ సైడ్ వచ్చేసారు. మీ ఇద్దరు గురించి ఒకళ్ళ గురించి ఒకళ్ళకి బాగానే తెలిసి ఉంటుంది, మీ గురించి మీ ఇంట్లో వాళ్ళకి బాగానే తెలిసి ఉంటుంది. ముందు వాళ్ళకి ఎంత తెలుసో తెలుసుకుంటాను, దాని తర్వాత మీ ఇద్దరికి ఎంత తెలుసో నేను తెలుసుకుంటాను. ఓకే, ముందు ఇట్ సైడ్ అంకుల్తో స్టార్ట్ చేస్తాను. అంకుల్, 100కి ఎన్ని మార్కులు వేయచ్చు మీ అబ్బాయికి? 76. భలే ఉన్నాయి సార్ మీ మార్కులు. మీరు లెక్చరర్ ఏంటి కొంప తీసి 76? 70 వేయచ్చు అన్నారు ఆయన. ఓకే, ఇటు సైడ్ ఆంటీ మీరు చెప్పండి. 100. చూసారా, ఇటు సైడ్ తెలుగు డైలీ సీరియల్ వచ్చింది. ఏమ్మా 100కి 100? ఏ కాపీ కొట్టి పాస్ అయిందా? సో ఈ రోజు చాలా చక్కగా మీరు ఒకరికైతే మార్కులు వేశారు. మరి వీళ్ళిద్దరూ కలిసి ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఎంత చెప్తారు, ఎన్ని మార్కులు గెలుచుకుంటారు, ముందు అది తెలుసుకుందాం. రైట్? ముందుగా మీ గురించి మీరు తెలుసుకోవాలి కదా, అవునా? రండి రండి, ఇద్దరు రండి, ఇక్కడ రండి. మీతో ఇవన్నీ మాట్లాడే ముందు మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఒకటి తెలుసుకుందాం అనుకుంటాను. కాలేజీలో మాస్టరు మీకు మంచి లవ్ స్టోరీ ఉండేదంటగా. మళ్ళీ ఆ లవ్ స్టోరీకి హెల్ప్ మళ్ళీ ఈవిడే అడిగారంట. ఆ రోజుల్లో అలా జరిగిపోయింది అంతే. అండ్ ఆ లవ్ స్టోరీకి ఈవిడ చేత లవ్ లెటర్ రాయించారా? అంటే అప్పుడు తెలియదు కదా ఫ్యూచర్ బాబు ఈమె అవుతుంది. ఓహో, సో ఈవిడికి కూడా తెలియదు ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో. తెలియలేదు. సో ఒక అబ్బాయి ఇంకో అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం అనగానే ఆ అబ్బాయిని కాపాడడం కోసం మీరు రంగంలోకి దిగారు. అండ్ మీరు ఆయన తరఫున లవ్ లెటర్ రాశారు. ఏం రాసావమ్మా లవ్ లెటర్ లో? అంటే లాస్ట్ లైన్ చెప్తాను. నువ్వు అవునంటే ఐమాక్స్, కాదంటే క్లైమాక్స్. వాటే పంచు త్రివిక్రమ్ గారు, ఇది విన్నారా సార్? నువ్వు ఒప్పుకుంటే నా కార్డు, మా రమ్య కార్డు, మా కిరణ్ గారి కార్డు, మా మాన్సా కార్డు, మేమంతా కజిన్స్, అది బ్రాకెట్ లో. మా కార్డ్స్ అన్ని నీకే. ఏం కార్డ్స్ అవి? క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, అన్ని నీకే. కాస్ట్లీ లవ్ లెటర్ సార్ ఇది. ఇంకా నువ్వు ఒప్పుకుంటే మా ఇంట్లో దేవతలా చూస్తాను, ఒప్పుకోకపోతే మా ఇంట్లో పని మనిషిలా కూడా చూడలేను. వావ్, అంటే నాకు మీరు చెప్తుంటే ఎలా ఉందంటే, నన్ను కవి కాదన్నోడిని కత్తితో పొడుస్తా, అలా ఉంది ఈ కవిత ఏదో. ఇప్పుడు ఇంతకీ ఐమాక్స్ అయిందా క్లైమాక్స్ అయిందా విషయం? అసలు ఇవ్వనే లేదు, పెద్ద రాయించాడు గానీ. అవునా? లక్కీ ఫెలో. మీరు ఆ లెటర్ ఇవ్వలేదు ఎవరికి. ఇచ్చుంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. గ్యారంటీ పిచ్చిది అయిపోయేది ఆవిడ.
ఈ లెటర్ అయితే మీరు రాశారు, ఈయన ఏం చెప్దాం అనుకున్నారో మీరు ఊహించారు. సో ఈయన గురించి మీకు ఎన్ని తెలుసు, ఆవిడ గురించి మీకు ఎన్ని తెలుసు ఇప్పుడు మేము తెలుసుకుంటాం. ఇద్దరు ఆపోజిట్ సైడ్ కూర్చుని ఉంటారు అండ్ ఒకళ్ళు ఫేస్ చేయరు. నేను అడిగే క్వశ్చన్ కి ఇద్దరు ఆన్సర్ ఇస్తారు. Okay. రెడీయా? Ready. లెట్స్ బిగిన్. ఓకే, సో ఎడమొహం పెడమొహం ఇద్దరు రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. మీ చేతికి ఒక అబ్బాయి బొమ్మ ఒక అమ్మాయి బొమ్మ ఇచ్చాం. ఆ అబ్బాయి బొమ్మ మీరు సార్, అమ్మాయి బొమ్మ ఆవిడ. మీ చేతికి కూడా సేమ్. ఇటు సైడ్ అబ్బాయి బొమ్మ అమ్మాయి బొమ్మ. ఇది అమ్మాయి బొమ్మకి జుట్టు పీకేసినట్టున్నారు, అబ్బాయి అని చేసేసి ఉంటారు. ఇది అబ్బాయి అమ్మ, మీసం గీశారు కాబట్టి. ఓకే, పిల్లకుంది కాబట్టి అమ్మాయి. సో నేను అడిగే ప్రశ్నకి ఐదర్ ఆన్సర్ ఈ అమ్మాయి అయినా అయి ఉండాలి, లేకపోతే మీరైనా అయి ఉండాలి. కాబట్టి నేను అడిగే ప్రశ్నకి మీరు ఒకవేళ ఆయన అనుకుంటాను అనుకో దానికి ఆన్సర్, మీరేం మాట్లాడరు, ఆయన బొమ్మ పైకెత్తుతారు. మీరు ఒకవేళ మీరే అనుకుంటే మీ బొమ్మ మీరు ఎత్తండి, కాదు ఆవిడ అనుకుంటే ఆవిడ బొమ్మ ఎత్తండి. ఇద్దరు అన్ని ఆన్సర్లు మ్యాచ్ అవుతాయి, చూద్దాం. బట్ ఇద్దరు వెనక్కి తిరిగి చూడకూడదు. రెడీయా? ఫస్ట్ క్వశ్చన్, ఇద్దరిలో పిసినారి ఎవరు? ఓహో, రైట్ ఆన్సర్. ఏమ్మా, ఎలాంటి విషయాల్లో పిసినారు మీరు? ఒకటేంటాను అన్నిట్లో. ఐస్ క్రీమ్ పార్లర్ వెళ్ళామనుకోండి, ఆ, 2 తీసుకుందామంటే లేదు ఒకటే తీసుకుందాం. ఎందుకు 2? బాగాలేకపోతే ఎందుకు అది? కరెక్టే. మీరు కొట్టడంలో పిసినారుతనం చూపించారా మరి ఎప్పుడైనా? అవి మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్, ఫుల్ మీల్స్ అవి. కాంప్రమైజ్ కాంప్రమైజ్ అందరికి సమానంగా వడ్డించారు. నీపు మధ్యలైపోయింది మావా. వెరీ గుడ్, సూపర్. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్, ఇద్దరిలో అందంగా ఎవరుంటారు? ఆయనేమో అమ్మాయి అందంగా ఉంటది అంటాడు, ఆవిడేమో ఆయన అందంగా ఉంటారు. ఎస్, అండర్స్టాండింగ్ అలా చాలా బాగుంది. ఇద్దరు ఒకరికొకరు బిస్కెట్లు వేసుకున్నారు. ఓకే, నెక్స్ట్ ప్రశ్న, ఫోన్ లో ఎక్కువ కబుర్లు చెప్పేది ఎవరు? ఇద్దరు ఆయన పేరే ఎత్తారు. బాగా చెప్తారమ్మా కబుర్లు. నాన్ స్టాప్ సర్వీసా? నేను ఎక్కువ మాట్లాడాను ఫోన్ లో. మీరు మాట్లాడమంటే ఇంకెందుకు, అయిపోయింది కదా అంటే. ఓ వెరీ గుడ్ అమ్మా. ఇద్దరిలో డామినేషన్ ఎవరిది? లేడీ డాన్ అన్నమాట. బాగా 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 డామినేట్. ఎలాంటి విషయాల్లో డామినేట్ చేస్తారు బాగా? డామినేషన్ అంటే ఈ కలర్ షర్టే వేసుకో, ఇది బాగుంటుంది, అలా అలా అన్నమాట. ఇవాళ సినిమాకి వెళ్దాం అంటే వెళ్ళాల్సిందే, ఇవాళ సినిమా చూడాల్సిందే. తను చెప్పిన సినిమాకి వెళ్ళాలి. ఓహో, ఏదైనా ప్రోగ్రామ్ ఏదన్నా బయటకు వెళ్దాం అక్కడికే వెళ్దాం. ఓహో, మీరు జస్ట్ ఫాలో అవుతారనమాట. డ్రైవర్ మన డ్రైవర్. వెరీ గుడ్. ఫస్ట్ గిఫ్ట్ ఎవరిచ్చారు? వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఏమిచ్చారు? డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చారు. డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చారు, అంతేనా సార్? అంటే అది గుర్తుకురా? అది మొదలెట్టింది. చాలా ఇచ్చాను. ఎంతమందికి అగో, అగో, అది. గుర్తులేదు నాకు. అది డైరీ మిల్క్ కాదు, పక్కకు పెట్టు. ఫస్ట్ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఎంతమందికి ఇచ్చావు? అంటే అది వేరే. అంటే అంటే ఎంతమందికి ఇచ్చావు? అంటే లవ్ లెటర్ రాసిన అమ్మాయికి ఇచ్చావా? లేదు. అయ్యా, ఇలాంటప్పుడే ఆవిడ చాక్లెట్ అని డిసైడ్ అయిపోయింది కాబట్టి నువ్వు కూడా ఎస్ చాక్లెటే అనాలి. చాక్లెట్ చెప్పాక చాక్లెటే అనుకుంటా అన్నావు, దొరికేసావు నువ్వు. ఫస్ట్ గొడవ స్టార్ట్ చేసేది ఎవరు? టడన్ టడన్. అస్సలు ఆలోచించగల, నాకు మ్యాటర్ ఇక్కడ అర్థమైపోయింది. ఇందాక ప్రశ్నకే నాకు ఈ ఆన్సర్ ఇచ్చేసారు మీరు. సో రెగ్యులర్ డేకి ఎన్నిసార్లు జరుగుతుంది? డేకి 5-6 times. జగదేక వీరునిగా పోజు కొడితే రోజు రోకళ్ళ దరువేసి రామా. ఏమిటి సార్ అదేదో భోజనం చేసినట్టు డేకి 5-6 times గొడవ చేస్తుందా? కాల్ స్టార్టింగ్ గొడవలతో స్టార్ట్ అవుతుంది. ఏంటి, నా మెసేజ్ 2 బ్లూ టిక్లు వచ్చిన తర్వాత కూడా నువ్వు నాకు రిప్లై ఇవ్వవా? మిస్డ్ కాల్ చూసి కూడా నాకు కాల్ చేయవా? ఇలాంటి జరుగుతుంటాయి సార్. డ్రైవింగ్ లో ఉన్నా వినిపించుకోదు, పక్క కాపీ రిప్లై ఇవ్వ. పక్క కాపీ మాట్లాడాలి. మళ్ళీ డ్రైవింగ్ లో మాట్లాడకూడదు. డ్రైవింగ్ లో మాట్లాడకూడదు. సౌండ్ వినిపించిందంటే
పక్కకు బండి మాట్లాడు అంతే. కాల్ చేసిన ఫస్ట్ కాల్ కే లిఫ్ట్ చేయాలి. ఫస్ట్ ట్ర్ అని ట్ర్ అని ఫస్ట్ ఇంకే. ఇద్దరిలో బద్ధకస్తులు ఎవరు? మీకు ఏ విషయంలో ఎక్కువ బద్ధకం సార్? చదవడం. చదవడంలో. అలా అయితే నేను ఎవరికి చెప్పుకోవాలి? మీకు ఎందులో అమ్మా బద్ధకం? బాగా తినడం ఇష్టం, నిద్రపోవడం ఇష్టం, ఏ పని చేయడం ఇష్టం ఉండదు. వెరీ వెల్ ప్లేడ్. సూపర్. క్లాప్ ఫర్ దెమ్. కమ్ ఆన్. వెరీ గుడ్. సూపర్. ఇప్పుడు ఇద్దరు చేతులు ఇలా చాపండి. ఇప్పటి వరకు అడిగిన ప్రశ్నలు, ఈ ప్రశ్నలకి మాకు ఏం సంబంధం లేదు. ఈ ప్రశ్న చెప్పండి. ఈ ప్రశ్నలకు మాకు ఏ సంబంధం లేదు. ఇద్దరు ఈ ప్రశ్నలకి సమాధానాల గురించి మేము కొట్టుకోము. ఈ ప్రశ్నలకు సమాధానం గురించి మీకు ధైర్యం లేదు. మీ మానసిక పరిస్థితి నాకు అర్థమైంది భయ్యా. ఇందాక ఎందుకు నా బొమ్మ ఎందుకు ఎత్తావు? నువ్వు ఎత్తచ్చు కదా. ఇలాంటి చాలు చెప్పండి. ఈ ప్రశ్నలకి ప్రదీప్కి ఎలాంటి సంబంధం లేదు. మేబీ ఉండొచ్చు. ఇవన్నీ అడిగినందుకు ప్రదీప్ను తిట్టుకోము, లాస్ట్ లో కొట్టుకోము, కొట్టము, తిట్టుకున్నా పైకి చెప్పము, అసలు చెప్పము. వీళ్ళిద్దరు కోటి ఎలా ఉన్నారు నాకు అర్థమవుతుంది. ఆవిడ మొత్తం తేడాగానే ఉంది. ఆవిడ ప్రతిజ్ఞంతా ఉందా నీకు? ఆల్ ది బెస్ట్ భయ్యా. వెరీ గుడ్. వార్తలు ఇంతటితో సమాప్తం. రేపటిదాకా ఆగాల. అమ్మా సార్, మీ ఫ్యూచర్ కనిపిస్తుంది సార్. వెరీ గుడ్ సార్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కాలేజ్లో ఉన్నప్పుడు సాధారణంగా ఏమైనా గొడవలు జరిగితే చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ వస్తారు మధ్యలో. ఇద్దరి మధ్యలో బ్రిడ్జ్ లాగా వచ్చి అలా కాదు ఇది, ఇలా కాదు ఇలా అని ఇద్దరు కలుపుతారు. సో ఇప్పుడు కాలేజ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎలా మరి ఇద్దరు ఫైట్ చేసుకుంటే ఎవరి మధ్యలో వస్తారు? ఎవరో రారు, తను కాంప్రమైజ్ అయిపోతాడు. అవునా? మీరేమంటారు? అంటే గొడవ పీక్స్ లోకి వెళ్తే వాళ్ళ తమ్ముడు వస్తాడు. బామ్మర్ది గారు ఎవరైనా? గురువు గారు రండి రండి సరే రండి. బాగున్నారా బాగున్నారా బామ్మగారు బాగున్నారా? బాగున్నారా బాగున్నారా బావగారు బాగున్నారా? మీ పేరు? ప్రియతం. ప్రియతం. ప్రియతమా నీ వచ్చటకు చెల్లెమ్మా చెట్టకు చెల్లెమ్మే అని ఎవరన్నా పాడారా నీకోసం? ఇంకా పాడలే. ఇంకా ఓ మమ్మీ డాడీ ఇక్కడే ఉన్నారు కదా. తర్వాత మాట్లాడు. ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు. సో ఇప్పుడు నీ దాకా వస్తే నువ్వు ఎలా డీల్ చేస్తావు? ముందు అక్కని కూల్ చేస్తావా, బావని కూల్ చేస్తావా? అక్క కూలే రకం కాదు. సాధారణంగా సినిమాల్లో చూపించినట్టు సెటిల్మెంట్ చేస్తే ఏదో గిఫ్ట్లు తీసుకుంటారు, ఎంతో కొంత పుచ్చుకుంటారు. సో నువ్వు వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు సెటిల్మెంట్ చేస్తే ఏమైనా గిఫ్ట్లు అవి పుచ్చుకుంటూ ఉంటావా? బాగా ఖర్చు అయిద్దిగా. ఓహో, గొడవకి పాపం బాధపడి నువ్వు గొడవ తీర్చేందుకు నీకు గిఫ్ట్లు కొని ఎలాంటివి? పాపం సార్ చూడండి, అపన్ శుభన్ తెలియని అమాయకులు ఎలా నటిస్తున్నాడు. అంటే బావ బీరెత్తితే బామర్ది కూల్ డ్రింక్ ఎత్తుతాడు. బాగా కవర్ చేశారు మీరు కూడా. చాలా బాగుంది. నువ్వు ఇలాగే వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు గొడవలు వచ్చినా నువ్వు ముందుకెళ్తూ ఉండు. గిఫ్ట్ చిన్నదైనా పెద్దదైనా నువ్వేం పెద్దగా పట్టించుకోకుండా మాత్రం ముందుకెళ్తూ అంతే తప్ప మేము మాత్రం కొట్టుకోమంటారు వీళ్ళు. థ్యాంక్ యూ. సూపర్. ఇన్నిసార్లు తనకు గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు పాపం వీళ్ళిద్దరికీ ఒక గిఫ్ట్ కావాలిగా. సో త్వరలో ఒకటవుతున్న ఈ జంటకి మొట్టమొదటి గిఫ్ట్ చాలా స్పెషల్ గా ఉంటుంది. రైట్? ద ఫస్ట్ గిఫ్ట్ ఇద్దరు జోడీగా ఉన్నాం. సో ఇప్పుడు మీరిద్దరు జోడీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ గిఫ్ట్ మగపెళ్లి వారి తరఫు నుంచి వస్తుందా, ఆడపెళ్లి వారి తరఫు నుంచి వస్తుందో చూద్దాం. రైట్? నేనైతే గిఫ్ట్ రెడీగా కొని పెట్టాను. ఇది ఎవరి చేతుల మీదుగా వాళ్ళు అందుకుంటారు. మీరు ఇస్తారా? కాన్ఫిడెన్స్ ఉందా? మేము ఇస్తాం.
మీరు రెడీ ఇవ్వాలంటే ఉందన్నారు. గెలుచుకోవాలి సార్. పిలుచుకోవాలా? ఆడాలి, గెలవాలి, గెలిచిన వాళ్ళే ఆ జంట గిఫ్ట్ ఇస్తారు. రెడీయా? రెడీయా? రండి, ముందైతే మీరు రండి, మీరిద్దరు ఇక్కడ రండి. సో ఇచ్చాడు, రెడీగా ఉన్నారా? ఓకే, ఓ నలుగురు కావాలి మాస్టారు. ఎవరిని పిలుద్దాం? రావ్యా. చూడు రాగానే బాగా గెలవాలో ఓడిపోవాలి. మండే అబ్బా జాగ్రత్త భయ చూశాడు. అంటే అతుక్కుపోతాం మనం. అన్నిటికీ మా బావే ఉంది. ఓకే, సో ఇటు సైడ్ వాళ్ళు వచ్చేసారు. మీ సైడ్ నుంచి మాకు నలుగురు కావాలి. సవ్యక్క. రెడీయా? లెట్స్ ప్లే. ఓకే, సో ఇప్పుడున్న అద్భుతం ఏంటంటే మామూలు రివెంజ్ టైం కాదు, భలే ఉండిద్ది. నువ్వు గ్యారంటీ 100 గ్రాములు తగ్గిపోతావు. ఒరిజినల్ ఐస్ అమ్మా. ఐస్లో 2 కాళ్ళు వేసి నుంచుంటారు, బుడగలు ఊస్తారు, ఊది ముడేస్తారు. మీకు 3 నిమిషాలు టైం ఉంది. మీరు 3 నిమిషాల్లో ఐస్లో ఎంతసేపు ఉండగలరో అంతసేపు ఉండి బుడగలు, ఏ టీం అయితే ఎక్కువ బుడగల్ని తయారు చేస్తారో వాళ్ళ సైడ్ గెలిచినట్టు. రెడీయా? ఓకే, 3, 2, 1 గో. Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla enjoyment, they man and duty. Hey, ripo mapokadu. Hey, pote maliradu. Hey, kalam teliyane lokam chudam colorful chikati dati. రారా బయటికి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 17. అరే విజయ్, అక్కడ అక్కడ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 30, 31. మగపెళ్లి వారు 17 బుడగలు ఊదారు, ఆడపెళ్లి వారు 31 బెలూన్లు ఊదారు. నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. ఎర్రారో ఎర్రారో రొమాన్స్ లోని తిట్ట కన్నే కొట్టిందే నా రంగులతో పట్ట. ఆడపెళ్లి వారు కంగ్రాచులేషన్స్, మీరు గెలిచారు. సో వీళ్ళు అందుకోబోయే మొట్టమొదటి గిఫ్ట్ మీ అందరి చేతుల మీదుగా. రండి రండి రండి. ఓకే, సో సంబరాలు జరుగుతూ ఉంటాయి. వెరీ గుడ్. అండ్ ఇది ఒక అద్భుతమైన ఈవెంట్. పెళ్లి అనేది 2 కుటుంబాలు ఒకటవుతాయి అండ్ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. ఎన్నో సంతోషాలు, ఆనందాలు.
బట్ అన్నిటి మధ్యలో అంకుల్ నిజంగా అంటే ఒక మూమెంట్ ఆలోచిస్తే కొంచెం బాధ అనిపిస్తుంది. ఆడపిల్లని పంపిస్తున్నాము, చాలా భయాలు ఉంటాయి, ఎలా ఉంటుందో పిల్ల. అంటే మనతో పాటు మీ ఇంట్లో పెరిగిన పిల్ల అండ్ కబుర్లు చెప్తూ ఆటలాడుతూ పాటలు పాడుతూ పెరిగిన పిల్లని అత్తారింటికి పంపిస్తున్నాం. సో సార్ మీ మాటల్లో చిన్నప్పటి నుంచి అలా ముద్దుగా పెంచుకొని ఇంతగా పెద్దగా అయిన తర్వాత ఆ బాబుకి ఇచ్చేసి మరి వాళ్ళు ఎలా చూస్తారు ఏంటి అనేది చాలా భయంగా వచ్చి అది ఆ బాధని ఎలా చెప్పాలి, అలాంటి బాధ రాకుండా చూసుకుంటారనే మనం కోరుకుంటాం. అమ్మా చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకొని ఒకరింటికి ఇస్తున్నాను. అల్లుడైనా కొడుకైనా అతనే మాకు. ఏ లోటు లేకుండా మేము ఇంతవరకు పెంచాము. ఇప్పుడు కూడా మీరు ఏ లోటు లేకుండా మా అమ్మాయిని పెంచాలి, చూసుకోవాలి. తప్పకుండా. సో వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి మీకు అప్పు చెప్తున్నారు. సో అంకుల్ మీరేమంటారు? అమ్మాయిని మాకు కుదురు లాంటిదే, కుదురులాగా సో మేడం గారు మీరు చెప్పండి. కోడలైనా బిడ్డనే కదా. ఆ, ఇప్పుడు మనం కూడా ఒక ఇంటి నుండి వచ్చిన వాళ్ళమే. కోడలైనా బిడ్డనే, వేరే ఇంటి నుండి వచ్చినా మన బిడ్డే. అదిగో ముగ్గురు ట్యాపులు ఇప్పారు. మీరు ముగ్గురు ధైర్యంగా ఉండండి. అండ్ అమ్మా నువ్వు ధైర్యంగా ఉంటే వాళ్ళిద్దరు ఇంకా ధైర్యంగా ఉంటారు. అండ్ అయినో మీరు మిస్ అవుతారు, బట్ ఆ ఇంటికి మిమ్మల్ని పంపిస్తున్నారు మీ తల్లిదండ్రులు. అండ్ తప్పకుండా బిడ్డ కంటే ఎక్కువగా బాగా చూసుకుంటామని చెప్తున్నారు వాళ్ళు. సో డెఫినెట్లీ బాగా చూసుకుంటారు, రైట్? తన ప్రాణాలనివని మీ అబ్బాయిని తీసుకుని మీరు ఇక్కడ రండి. తన మనసంత నీదని మీ అమ్మాయిని తీసుకుని మీరు ఇక్కడ రండి. తన వలపంత నీకని మీరిద్దరు కలిసి ఆవిడ చేయిని ఆ అబ్బాయి చేతిలో పెట్టండి. అవధులు లేని ప్రేమకై మోక్షేచగా అల్లుడు వేయమని నువ్వే మాకు మంచిగా చూసుకోవాలి, మంచిగా అట్లా నేను పుట్టింటి పూబంతి పుణ్యాల రాసి అత్తింటికెళ్ళేటి ఆ ఘడియలోనా అప్పగింతల వేళ ఉప్పొంగి నువ్వు కూడా బిడ్డ వేరా, ఎందుకు బాధపడుతున్నా? కన్నవారి ప్రేమ కన్నే నీకు అప్ప చెప్తున్నావు. నా కూతురు మాత్రం నా బిడ్డనే, నీ బిడ్డ కాదు, ఇప్పుడు నా బిడ్డనే. ప్రేమ కడలేని కడలి ఆ కడలిలో గంగ కలిసేటి వేళ మమతలన్నీ కలిసి మౌన రాగాలు శ్రీనాథ కవిరాజు కావ్యామృతాలు. ఏం కాదు, లక్షణంగా ఉంటది మీ అమ్మాయి అక్కడ. సరేనా? సరేనా? మీరంతా బాధపడక. అదిగో మాట ఇచ్చారు, మీ వేంకులు మాట ఇచ్చారు. ప్రతాప్ను పట్టుకరండి మళ్ళా. ప్రదీప్ ప్రతాప్ ఎవడరా? నేను తప్పకుండా అమ్మా ఇలా నవ్వుతూ ఉండండి, ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే అందిన తాజా వార్త. ఇటు సైడ్ ముగ్గురు మొహాలు చూసిన తర్వాత టీ 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 అని వీణ మోగినది. సో ఈ వీణ మోగిందంటే వీణతో పాటు గిటారు డ్రమ్ములు కూడా మోగాలిగా. పెళ్లి జరగబోతోంది అంటే సంగీత జరగాలి, గానా బజానా జరగాలి, అవునా? రైట్. సో మీ అందరిలో ఇంకొంచెం ఎనర్జీ పెంచడానికి ఈ రోజు ఇద్దరు గెస్ట్లు ఇక్కడికి రాబోతున్నారు. మన సంగీత మొదలెట్టే ముందు వాళ్ళ డాన్స్ తో మనల్ని అందరినీ అలరించబోతున్నారు. Are you ready? Okay. Join your hands and welcome Yamini and Prajwal. పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, చిలిపిగా చెంతకు రాలేవా.
పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే ఓకే సూపర్. సో మన గానా బజానా మొదలెట్టే ముందు అసలైన అద్భుతమైన స్టార్ట్ మీ ఇద్దరు ఇచ్చారు వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ వీళ్ళ అంటే పెళ్లి గురించి కానీ వీళ్ళు ఎన్నాళ్ళైనా గుర్తుపెట్టుకున్నప్పుడు కంపల్సరీ ఈ ప్రోగ్రామ్ లో వీళ్ళ కోసం స్పెషల్ గా మీరు పెర్ఫార్మ్ చేయడం ఇట్ విల్ బి వెరీ స్పెషల్ ఫర్ దమ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దట్. ఇద్దరు ఇట్ సైడ్ యామిని పెళ్లి కొడుకు తరఫా, మీరు ఇట్ సైడ్ వచ్చేసారు. అండ్ ప్రజ్వల్ మీరు ఇట్ సైడ్ పెళ్లి కూతురు తరఫు వచ్చారు. ఇప్పుడు మనం పాటలు గానా బజానా చేస్తాం. ఓకే, నేను ఒక వర్డ్ ఇస్తాను, ఆ వర్డ్ మీరు పాడుతున్న పాటలో కంపల్సరీ ఉండాలి. మీకు 5 సెకండ్లు మాత్రమే టైం ఉంటుంది డిస్కస్ చేసుకోవడానికి. అండ్ 2 లైన్లు మినిమం పాడాలి. మీరు పాడిన తర్వాత ఒకవేళ పాడలేకపోతే మీ టీం నుంచి టాస్క్ చేయాల్సి వస్తుంది. రెడీయా? రెడీ. సౌండ్ వినపడలే? రెడీయా? ఓకే, సో మొట్టమొదటిగా ఇటు సైడ్ నుంచి మొదలు పెడదాం. మీరు పాడే పాటలో అమలాపురం రావాలి. ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈలగొట్టి గోల చేసే ఆంధ్ర జనం. ఊ అంటే ఉంగాపురం, అంటే ఊగే జనం. ఏది ఎగ్జామ్ హాల్లో ఆన్సర్? అరే ఈ బిట్టికి ఆన్సర్ ఎక్కడ? 2 లైన్స్ అంటే 4 లైన్స్ పాడింది ఆవిడ. వెరీ గుడ్. ఓకే, సో ఇట్ సైడ్ మీకు భీమవరం. భీమవరం బుల్లోడ పాలు కావాలా, మురి పాలు కావాలా, జింకటికం జింకటికం, నరసపురం నరసమ్మ నైస్ చక్కెర చుమ్మ, పచ్చి పాల మీగడ, అచ్చు తెలుగు ఆవడ, పెదవుల్లోనే దాచావమ్మో. సూపర్. ఇప్పుడు యామిని గారు తదుపరి గానం. ఇటు అమలాపురం అయిపోయింది, ఇటు భీమవరం అయిపోయింది, శ్రీకాకుళం. చిలకేమో శ్రీకాకుళం, అదే అదే చిలకేమో శ్రీకాకుళం, గులకేమో కందీపురం, కొలకేమో విశాఖపట్నం. జగదంబ సెంటర్. మీరు పాట పాడకపోతే టాస్క్ ఉంటది, మీరు ఆలోచించుకోండి. 2 లైన్స్ పాడి ఎక్కడ మళ్ళీ చెప్పమా? చిలకేమో శ్రీకాకుళం, కులుకేమో మంకీపురం, సొగసేమో ఈసాయిపట్నం, జగదంబ జంక్షన్. జగదంబ సెంటర్ లెఫ్ట్ తీసుకోపోయి అక్కడి నుంచి. కదవేమో మిఠాయిపురం, రుచి చూస్తే మిఠాయి గరం గరం. సమస్యలే డాన్స్ వెళ్తాను. చిలకేమో శ్రీకాకుళం, పులుకేమో మల్కీపురం, సొగసేమో ఈసాపట్నం, జగదంబ జంక్షన్లో. అరె పెదవేమో పిఠాపురం, రుచి చూస్తే మిఠాయిపురం, నడుమేమో గరం గరం, ధిమిలి బిచ్చేరో. ఇది టెక్కలి టెక్కుల్సిరో, మహాబాబిలిని కుల్సిరో, కుర్రకారుకి జర్రని గిర్రెక్కించే కిర్లం పూడి సరిగేరో. మాస్తో పెట్టుకుంటే మడ తడిపోతే, ఒంట్లో ఒక్కో నరం మెలిగడిపోతే. ఇప్పుడు అంకుల్ నువ్వు కూడా వచ్చావా డాన్స్?
ఎస్ ఇప్పుడు మీకు కాశ్మీర్. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ చందమామ ఓ చందమామ కన్నీడు మంచులో కరిగే సూర్యుడిలో ఓ చందమామ ఓ చందమామ పొగరాని గుంపట్లు రగిలించినాడే చెమ్మ చెక్క చేత చిక్క అంతలోనే జారిపోయే ఆంటీ ఆల్రెడీ కాలేజ్ డేస్ లోకి వెళ్ళిపోయారు. కొంచెం ఈజీగా ఉన్నట్టుంది, ఈసారి టఫ్గా ఇద్దాం ఇటు సైడ్. ఇందాక టఫ్ ఏదో పెద్ద మీరు వాడినట్టు. నెల్లూరు. నెల్లూరి నెరజానా నీ కుంకుమలు మారిపోనా నువ్వు స్నానమాడే పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందం మార్చుకోవే ఊరి నెరజానా నీ కుంకుమలు మారిపోనా. ఏమ్మా రహస్యంగా పాడుతున్నా? అది కూడా టేబుల్ రికార్డర్ వాళ్ళు మొత్తం దించేసింది ఆవిడ. వెళ్ళండి సూపర్. ఈసారి డిసైడ్ చేసి ఇద్దాం. గ్రూప్ లో ఇస్తుంటే ఒకళ్ళే పాడుతున్నారు, మిగతా వాళ్ళు పాడట్లేదు కాబట్టి గ్యారంటీ పాడిద్ది. అమ్మ అసలే పట్టుకోమ్మా. ఓకే, మీరు ఒక్కళ్ళే పాడతారు, ఇంకెవరు పాడరు. ఓకే, కైకలూరు. మాస్టర్ పాడమ్మా. ఈయనేంటి టిప్స్ ఇస్తున్నారా? నీకు తెలుసా రాగు? కైకలూరి కన్నె పిల్ల ఆ తర్వాత కోరుకుంటే రానా మళ్ళా. అబ్బా, ఏది ప్యాచ్ వర్క్ లతికిస్తున్నారు ఏంది అన్ని ముక్కలు? వెరీ గుడ్, టాస్క్ వస్తుంది మేడం గారికి ఇప్పుడు. వెరీ గుడ్. ఇలా కలర్ కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్? పింక్. లల్లిలో లల్లిలో లల్లిలో. లారీలకు లారీలు లారీలో లారీ లారీలో. లారీలకు లారీలు లారీ 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 కాదమ్మా, లారీ లారీ రెడీ. లారీలకు లారీలు లారీలో లారీ లారీలో. లారీలకు లారీలో లారీ లారీలో. రారీ రీరీ అంటే ఎవరి రాగి అంటారు? సరే, చాలా ఈజీది ఇస్తాను, మన చిన్నప్పటి నుంచి ఆడుకున్నాం. 6 ఎర్ర లారీలు 6 నల్ల లారీలు. 6 ఎర్ర లారీ. హార్న్ కొట్టాడు మధ్యలో. ఆరు ఎర్ర 6 నల్ల. చెప్పు ఇప్పుడు. 6 ఎర్ర 6 నల్ల. లారీలు పెట్టు చివర్లో. నాకంటే బ్రిలియంట్ స్టూడెంట్ లా ఉంది ఇవిడికి. నీకు ఎంత ఈజీ టాస్క్. ఇవిడ మైక్ ఇవ్వండి ఒకసారి, ఇవిడ ఎంత బాగా చెప్తుంది అది. 6 ఎర్ర వాళ్ళకి కదా టాస్క్. మీరు కనుక చేస్తే మీకు వచ్చేసే పాయింట్లు. మీరే చేయాలి. 6 ఎర్ర లారీలు 6 నల్ల లారీలు 6 నల్ల లారీలు. రెండోసారి. 6 ఎర్ర లారీలు 6 నల్ల లారీలు. ఫాస్ట్ గా మూడోసారి. రెడీ, ఫాస్ట్ తొందరగా. 6 ఎర్ర లారీలు 6 నల్ల లారీలు. ఫోర్త్ 6 ఎర్ర లారీలు 6 నల్ల లారీలు. ఫిఫ్త్ వన్, కమాన్ ఫాస్ట్. పాయింట్ వెళ్ళిపోద్ది. 6 ఎర్ర లారీలు 6 లారీలు. వెరీ గుడ్, వెళ్ళాను సూపర్. ఈవిడ ఒకటి చెప్పలే కానీ వాళ్ళది పోయింది. వెళ్ళాను, థ్యాంక్ యూ. కూర్చోండి, సూపర్. అండ్ కంపల్సరీ మీరు బాగా చెప్పినందుకు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఒక డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇవ్వబడుతుంది. ఇప్పుడే 2025 ఒకసారి కనపడండి. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ వాళ్ళకి హైదరాబాద్. 5 4 3
2 1 रिम जिम हैदराबाद रिक्शा वाला जिंदाबाद గిరగిర తిరిగే మూడు చక్రములు అయిపోయింది. అక్కడి నుంచి రాదుగా మనకి, అక్కడి నుంచి రాదుగా. అన్ని పాటలు నువ్వే పాడితే ఎలా అమ్మా? అయినా ఫస్ట్ అంకుల్ గారు 5 4 3 2 చెల్ చెల్ రే సాతి హమ్ముండేది హైదరాబాది తన ఒడిలో చోటిస్తేనే హైదరాబాద్. బాబోయ్ ఇవి వదలకుండా రేడియో వేస్తున్నావు రోజు పొద్దునే లేవగానే అన్ని పాటలు పాడేస్తున్నారు మీరు. సూపర్. ఓకే కొంచెం టఫ్ ఈసారి ఇవిడికి మైక్ ఇవ్వకండి. గురుగారు గాజువాక. గాజువాక పిల్ల గాజుల లంగాలా, గాజువాక పిల్ల గాజుల లంగాలా, గాజులు లేదా గాజులగలేదా, గాజులోలమే పిల్ల మేము, గాజులోలమే పిల్ల మేము. గురుగారు సూపర్. ఆ అంకుల్ నాటి డాన్స్ చేస్తే ఎలా ఉంటది? రండి సార్, అంత మంచి పాట పాడారు. పాడారు. రండి రండి. గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, నీ చెయ్యి సాపలేదా, నీ చెయ్యి సాపలేదా, గాజు తొడగలేదా, గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము, గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము. ఇప్పటి వరకు చాలా డాన్స్ పెర్ఫార్మెన్స్లు చూసాం, కానీ గురువు గారు చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ అబ్బా సార్. ఆట మొదలైన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు కన్సిస్టెంట్ గా ఒకటే స్టెప్ ని మెయింటైన్ చేయాలి. అన్ని బీట్లకి ఆ జింకు చిక్కు ఇందులో కమలా సార్ సుబ్బి ఎన్నిసార్లు వచ్చారనుకుంటారు మీరు. సూపర్ గురు గారు, సూపర్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సూపర్. మన గానా బజానా సూపర్ గా సాగింది. అండ్ ఇప్పటివరకు ఎవరు ఇన్ని పాటలు పాడలేదు. సాధారణంగా 2-3 పాటల్లోనే అయిపోయేవాళ్ళు, బట్ బిబ్బత్సంగా ఆడారు మీరు. మీ పుణ్యం అంటూ ఇన్ని ఊర్ల పేర్ల మీద ఇన్ని పాటలు ఉన్నాయన్న విషయం నాకు కూడా తెలిసింది వాళ్ళు. చాలా బాగా పాడారు, చాలా మంది అద్భుతంగా పాడారమ్మా. అసలు చాలా మీ వారి మీద మీకు కోపం వచ్చినప్పుడు మీ పాటలు పాడుతూ ఉంటారు ఇంట్లో, అర్థమైంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి ఇలా రావడం, వీళ్ళ సెలబ్రేషన్స్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయడం, అండ్ డెఫినెట్లీ వాళ్ళకి ఒక మెమరబుల్ మూమెంట్ ని అందించారు మీరిద్దరు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. ఎస్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రజ్వల్ అండ్ థ్యాంక్ యూ యామిని. అండ్ ఇక ఇప్పుడు అసలైన విషయం, అదిగోండి మండపం ఎదురు చూస్తోంది. కాబట్టి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మండపంలోకి వస్తే తప్పకుండా మా తరఫు నుంచి వచ్చిరు కానుకలు ఉన్నాయి, రైట్? సో మీ ఇంట్లో వాళ్ళతో మీరు, మీ ఇంట్లో వాళ్ళతో మీరు, ప్లీజ్. మధురేవో అలమేలు వరుడట శ్రీవారు, మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు, ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట. శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. ఇలాగే ఈ సెలబ్రేషన్స్ కంటిన్యూ చేస్తూ ఉండడానికి మనం మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలుద్దాం, రైట్? రండి రండి, కమాన్. సూపర్. అండ్ థ్యాంక్ యూ, మీరు ఈ షోకి వచ్చారు అండ్ మీరు బాగా ఎంజాయ్ చేశారని మేము కోరుకుంటున్నాము. సో గురుగారు,
ఎలా అనిపించింది? చాలా ఎంజాయ్, ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా ఇంత ఎంజాయ్మెంట్ అంటే ఇన్ని ఈవెంట్స్ ఉంటుందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కలుస్తానని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. మేడం గారు మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఏదో నార్మల్ గా సెలెక్ట్ చేస్తారా అన్నట్టుగా మెసేజ్ పెట్టాము ఇద్దరం. కానీ సెలెక్ట్ చేసుకొని ఇంత పిలిచి చాలా బాగా అంటే ఇప్పుడు చాలా హ్యాపీగా మా ఉంది. ఇద్దరి మధ్య ఉండేది ఎస్, అంటే మీకు మీ పెళ్లి జరగబోతోంది కాబట్టి ఈ సెలబ్రేషన్ కి యావత్ తెలుగు ప్రేక్షకులు మొత్తం ప్రపంచంలో ఎక్కడున్నారో వాళ్ళందరూ మీ సెలబ్రేషన్స్ చూశారు. సో ఇట్స్ వండర్ఫుల్. సో థ్యాంక్ యూ, అండ్ ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండండి. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే ఇద్దరు ఒకటవబోతున్నారు అండ్ మరో 2 కుటుంబాలు ఒకటవబోతున్నాయి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్, థ్యాంక్ యూ.